హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, నాలాగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి రోజు స్మరిస్తాను, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మన కోసం మనం బ్రతకడంలో దానికి అర్థమే లేదు. ఒక 10 మంది గురించి ఆలోచించి ఆ 10 మందికి మంచిని పంచడంలో ఉన్న తృప్తి నా కోసం నేను బ్రతకటంలో లేదు. సో అందుకోసమే ఈ నా తాపత్రయం. అర్థం చేసుకోండి. నేను దైవజ్ఞానాన్ని, అంటే ఆ భగవంతుని యొక్క స్పర్శని, అంటే నాలో ఆ భగవంతుడు ఉన్నాడు అన్న ఆ ఆనందాన్ని పొందాను కాబట్టే ఈ రోజున ఇంత ఆనందంగా ఉన్నాను. దీనంతటికి కారణం దేవుడు. సరేనా? నా ఈ సంతోషాన్ని ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. శ్రీకృష్ణుడు రంగడికి అండ్ ఆ ఊరి యొక్క రాజుకి జ్ఞానోదయం అయ్యేలా చేసిన ఈ కథ వినండి. చిన్నగా చెప్తాను. ఒక ఊరిలో, ఒక పలానా ఊరిలో రంగడు అండ్ ఆ ఊరికి సంబంధించిన పెద్ద రాజు, వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉంటాయి. ఆయన కృష్ణుణ్ణి ఒక బంగారు విగ్రహంలో పూజిస్తాడు. ఆయన ఇంట్లో బంగారు విగ్రహం ఉంటుంది కృష్ణుడిది. బట్ రంగడు తన పూరి గుడిసెలో, అంటే రంగడికి ఎవరూ లేరు, తన పూరి గుడిసెలో కృష్ణుడి బొమ్మని గోడ మీద వేసుకొని పూజిస్తాడు. కృష్ణుడు వజ్రాలు వైడూర్యాలు పట్టు వస్త్రాలు ఇవేవి కోరుకోడు. మంచి మనస్సు, శుద్ధిగా ఉండే ఆలోచనలు, ఇదే ఆయనకు కావాల్సింది. ప్రతి మనిషిని ప్రేమించటం శ్రీకృష్ణుడికి కావలసింది. కర్మలు ఎప్పుడు మంచి కర్మలే ఉండవు, ప్రతి మనిషికి చెడు కర్మలు కూడా ఉంటాయి. ఒక మనిషిలో మంచిని చెడుని ప్రేమించగలిగిన వాళ్ళు మాత్రమే దైవతత్వాన్ని పొందుతారు. ఆ అదృష్టం నాకు కలిగింది. నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే నాకు మొదటి నుండి ఒక మనిషిలో చెడుని చూడటం అలవాట్లేదు. ఒకరిది చెడు జరిగినప్పుడు అందులో నేను మంచిని వెతుకుతాను. ఆ తత్వం ఉంది కాబట్టి